తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్యానికి వందనాలు, స్తుతి స్తోత్రం. నాయనా, మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి మమ్మల్ని సజీవులు లెక్కించి ఈ మే మాసంలో మొదటి పరిశుద్ధ దినం కొరక నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. పునరుద్ధానం తర్వాత 5వ ఆదివారం కొరక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దిన వాక్యాంశం కొరక నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మే మాసంలో భయంకరమైనటువంటి ఎండల్లో ప్రభువా మానవాళిని కాపాడమని ప్రార్థిస్తున్నాం. నాయన, మా యొక్క సహోదరులు సేవకులు ఎంతో కష్టపడి ఎన్నో ప్రాంతాల్లో పరిచర్య చేస్తుండగా నీ పరిశుద్ధ సువార్త కొరకు కరపత్రాలుగా వారి జీవితాలను మలుచుకొని నమ్మకంగా యథార్థంగా నీ మహిమ కొరకు పనిచేస్తున్న దైవజనులందరి కొరక నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లల పిల్లలను నీవు ఆశీర్వదించి నీ పరిశుద్ధాత్మ పరిచర్యలో ప్రభువా నీ యొక్క మహిమ కొరకు స్తుతిపాత్రలుగా ప్రతిష్ఠించమని ప్రార్థిస్తున్నాం. ఏ దైవ సేవకుడు కూడా దుఃఖముతో ఈ పరిచర్య చేయటం అది నీ చిత్తం కాదు కనుక ప్రతి దైవ సేవకుని యొక్క జీవితంలో నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి నీ పరిశుద్ధాత్మతో ప్రభువా అనేక సంఘాలని, అనేక ఆత్మలను నీ సన్నిధిలోనికి నడిపించడం కృప చూపించి నీ పరిశుద్ధ పరిచర్యలో ప్రభువా ఈ యొక్క ప్రేషితోద్యమంలో ఈ యొక్క మిషన్లో నీ కొరకు కొన్ని ఆత్మలను సంపాదించే కృపాభాగ్యం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి 2024 సంవత్సరం అని చెప్పి మనం ఎంతగానో సంతోషపడ్డాం. కానీ ఈ యొక్క సంతోషంలో 4 నెలలు గడిచిపోయాయి. కొత్త సంవత్సరం వచ్చి 4 నెలలు గడిచిపోయాయి. మరి ఈ 5వ నెలలో మొదటి వారంలో మరి పునరుద్ధానం తర్వాత 5వ ఆదివారం, ఈస్టర్ పండుగ తర్వాత మరి 5వ ఆదివారం, ఇంకొక ఆదివారం అయిన తర్వాత ఇంకొక 7వ వారం తర్వాత మనం పెంతెకోస్తు పండుగ దినానికి వచ్చేస్తున్నాం. అనగా అర్థం ఏంటంటే దేవుడు తన యొక్క పరిచర్యలో మనందరినీ ఎంత నమ్మకంగా వాడుకుంటున్నాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈరోజు అంశము నేను మీకు కొంచెం స్పష్టంగా చెప్తాను, మీరు దయచేసి అర్థం చేసుకోండి, త్వరగా నేను ముగిస్తాను. దైవ ప్రేరిత సేవా కార్యక్రమం కొరకు, దైవ ప్రేరిత సేవా కార్యక్రమం కొరకు ఆహ్వానించు క్రీస్తు, అనగా మిషన్ అని చెప్పేసి అని రాయబడ్డది. ఇంగ్లీష్లో ఏం రాయబడంటే క్రైస్ట్ ఇన్విటేషన్ టు బీ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మిషన్ అని చెప్పేసి అని రాయబడ్డది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే క్రీస్తు మనల్ని తన యొక్క పరిశుద్ధ పరిచర్య కొరకు ఆహ్వానిస్తున్నాడని అర్థం. దైవ ప్రేరిత సేవా కార్యము అంటే ప్రేషితోద్యమము, మిషన్ అని చెప్పేసి అని మనం అనుకున్నాం. మనకి ఈ మిషన్ అనే మాట చాలామందికి, తర్వాత కొన్ని గ్రామాల్లో ఉన్న సేవకులకు ఈ మిషన్ అనేటువంటి పదం అర్థం కాలేదు. మిస్డేయో పరిచర్య కొరకు మనం ఆలోచన చేసినట్టయితే దేవుని బిడ్డారా, దేవుని సేవకులారా గమనించుదాం. ఈ సృష్టి మొత్తం ఎవరిది అంటే దేవునిది. భూమియు దాని సంపూర్ణతయు కదా దేవుని అని చెప్పేసి వాక్యాలు సెలవించబడ్డది. కాబట్టి ఈ సృష్టికర్త దేవుడైతే ఈ సృష్టిలో దేవుని కార్యములే జరుగుతున్నాయి, దేవుని కార్యం జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మన వాక్యాలు చూసినట్టయితే మీరేం కన్ఫ్యూజ్ కాకండి, ఈ లోకాధికారి సాతాను అని చెప్పి రాయబడ్డది. అయితే ఈ దేవుని కార్యక్రమములను, దేవుని ప్రణాళికలను, దేవుని కార్యక్రమములను, దేవుని ప్రణాళికలను, దేవుని యొక్క ఉద్దేశాలని మనం ఏం చేసామంటే గాడ్స్ మిషన్ అని చెప్పేసాం. దేవుని ప్రేరిత ఆ యొక్క సేవా కార్యక్రమాలని చెప్పేసాను. సో దీని కొరకు మనకి ఇవ్వబడ్డ బైబిల్ పాఠాలు ఏంటంటే మొదటి పాఠము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 25 నుంచి 31 వచనాలు. ఓకేనా? యెహెజ్కేలు 34, 25 నుంచి 31 వరకు, 25 to 31, 34వ అధ్యాయం. కీర్తనలు 47వ కీర్తన, కీర్తనలు సామ్స్ 47, మొదటి పేతురు 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. మరి 2వ బైబిల్ పాఠం, పత్రిక పాఠం, 1 Peter 2nd chapter verses 1 to 10. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 23 వరకు. మరి 2వ బైబిల్ పాఠం, సువార్త పాఠం అంటే జాన్ చాప్టర్ 20 verses 19 to 23. అక్కడ మనము సువార్త పాఠం చూసాం. వీటన్నిటిలో కూడా మనం చూసినట్టయితే
మరి దేవుడు తన యొక్క పరిచర్య కొరకు అనేకులను అనేక రీతిగా వాడుకున్నట్టుగా మనం చూసాం. వాక్య పరిచర్యలు, తన మిషన్, తన యొక్క ప్రణాళిక, తన యొక్క పరిచర్య, తన కార్యక్రమాలన్నీ కూడా దట్స్ కాల్డ్ గాడ్స్ మిషన్. చెప్పాను కదా. మనకి ఇన్ జనరల్గా మనకు ఒకటి తెలిసాడంటే, మరి మిషన్ భగీరథ అనే మాట విన్నారు కదా. మిషన్ భగీరథ అనేటువంటి మిషన్ అనే మాట అక్కడ కనబడుతుంది కదా. ఈ మిషన్ భగీరథలో ఏం చేస్తారంటే, ప్రతి ఇంటికి కూడా ట్యాప్స్, ఒక డ్రింకింగ్ వాటర్ అనేది కావాలి ప్రతి ఇంటికి కూడా. మరి ప్రతి విలేజ్లో కూడా ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టాలి. ప్రతి విలేజ్లో కూడా ప్రతి ఇంటికి నీళ్ళు అందించాలన్నది మిషన్ భగీరథ అనే కార్యక్రమం, సేవా కార్యక్రమం. ఇట్స్ ఎ గవర్నమెంట్ మిషన్. మనం ఏం చెప్తాంటే, వీఆర్ టాకింగ్ అబౌట్ ద గాడ్స్ మిషన్. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, మానవాళి కొరకు, తర్వాత సృష్టి కొరకు కూడా దేవుని యొక్క ప్రణాళిక ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క దైవ ప్రేరిత కార్యక్రమం కొరకు మనల్ని ఎవరు ఆహ్వానిస్తున్నారు అని అంటే, క్రీస్తు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఇక్కడ మనము ఆ అంశం చదివేటప్పుడు కొంతమంది పొరపాటు పడ్డారు. మనము క్రీస్తుని ఆహ్వానించడం కాదు, కానీ ఈ పరిశుద్ధ పరిచర్య కొరకు, ఈ దేవుని సేవా కార్యక్రమం కొరకు, ఈ దేవుని ప్రేరేపిత మరి సేవా ప్రేరేపిత కార్యక్రమం కొరకు క్రీస్తే మనల్ని ఆహ్వానిస్తున్నాడు. క్రీస్తే మనల్ని ఆహ్వానిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, మనము ఆయన పొలంలో పనిచేస్తున్నాం, కానీ ఆయన పొలంలో మనల్ని పిలిచింది ఎవరంటే ఆయనే. కానీ మనము దేవుని సేవ చేస్తున్నామని చెప్తున్నాం. చాలామంది ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఏంటంటే, నేను 38 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా, నేను 38 సంవత్సరం కాదు, ఇది కరెక్ట్ కాదు. నువ్వు 38 సంవత్సరాలు సేవ చేయడం కాదు, 38 సంవత్సరాలు సేవ చేయడానికి దేవుడు నీకు తన పొలంలో అవకాశాన్ని ఇచ్చాడు. నువ్వు గొప్ప కాదు, కానీ దేవుడు నిన్ను నమ్మి తన పొలములో మరి నమ్మకమైన పనివానిగా 38 సంవత్సరాలు నిన్ను భరించినందుకు దేవునికి స్తోత్రం చెల్లించాలి. అంటే మిషన్ బిలాంగ్స్ టు గాడ్. అంటే ఈ ప్రేరేపిత కార్యక్రమాలు ఏమంటే దేవుని ఉద్దేశ ప్రకారం. ఓకే కదా. ఇప్పుడు నేను పార్సీ బంధంలో ఇక్కడ పరిశుద్ధ పరిచర్య చేయడం, ఇది ఎవరి ప్రణాళిక అంటే దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళికలో నేను దేవుని ప్రణాళికలో ఉండాలి తప్ప నన్ను బట్టి దేవుని ప్రణాళికలు లేవు. బాగా అర్థం చేసుకోండి. నన్ను బట్టి దేవుని యొక్క ప్రణాళిక కాదు, దేవుని ప్రణాళిక బట్టి నేను. మీరు బాగా గుర్తు చేసుకోండి. దేవుని ప్రణాళిక చొప్పున నేను ఇక్కడికి వచ్చాను తప్ప నన్ను బట్టి దేవుడి ప్రణాళిక వేయలేదు, నన్ను బట్టి దేవుడి ప్రణాళిక చేయలేదు. అంటే దేవుని ప్రణాళికలో నేను ఒకడిని. అంటే నోవహు ఓడను తయారు చేశాడు, అవునా? కరెక్టే కదా. నోవహు దేవుని యొక్క మిషన్లో, దేవుని ప్రణాళికలో ఒక సాధనంగా, ఇన్స్ట్రుమెంట్గా వాడబడ్డాడు. ఓకేనా. అక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే దేవుని పరిచర్యలో దేవుడు నోవహును కృప పొందినవానుగా, అంటే ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు నోవహును కృప పొందినవానుగా చేసి, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే, ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం మీరు చూడండి. అక్కడ మనం జాగ్రత్త చూస్తే నోవహు దేవుని కృప పొందాడు. దేవుని కృప నోవహుకు అనుగ్రహించబడ్డది, కానీ నోవహును బట్టి దేవుని కృప కాదు. ఓడను బట్టి నోవహును బట్టి ఓడ కాదు. అంటే ఓడ అనేది ఎవరి ప్రణాళిక? దేవుని ప్రణాళిక, దేవుని సేవా కార్యక్రమం, దైవ ప్రేరిత సేవా కార్యక్రమంలో నోవహు అనేటువంటి వ్యక్తి ఒక సాధనంగా వాడబడ్డాడు. అంటే నోవహును బట్టి ఓడ కాదు, కానీ ఓడ కొరకు దేవుడు నోవహుని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మీకు కొంచెం అర్థమైంది కదా. నన్ను బట్టి పార్సీ బంధం కాదు, పార్సీ బంధమును బట్టి యేసుపాదం అనేటువంటి వ్యక్తిని సేవ కొరకు పంపించాడు. అంటే అర్థమంటే, ఇక్కడ దైవ ప్రేరిత సేవా కార్యము కొరకు ఆహ్వానించు క్రీస్తు మనల్ని ఆహ్వానిస్తున్నాడు, మనము క్రీస్తుని ఆహ్వానించడం కాదు. ఓకే కదా. దీన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే, ఆ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే ఇశ్రాయేలుని గొర్రెలుగా దేవుడు పోల్చాడు. ఈ గొర్రెలన్నిటికీ నేనే కాపరిగా ఉంటా అంటాడు. ఈ గొర్రెలన్నీ కూడా ఎవరంటే ఇశ్రాయేలు జనాంగం అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాం. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఈ సేవా కార్యక్రమం కొరకు, దైవ ప్రేరిత సేవా కార్యక్రమం కొరకు క్రీస్తు మనల్ని ఏ విధంగా ఆహ్వానిస్తున్నాడంటే, పునరుద్ధరణ అనే క్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం
ఇక్కడ మళ్ళీ చూడండి, పునరుద్ధరణ క్రీస్తు దైవ ప్రేరిత సేవా కార్యం కొరకు మనల్ని ఆహ్వానిస్తాడు. అంటే తను వెళ్ళిపోతూ మనకు కొన్ని బాధ్యతలను అప్పచెప్పాడు. ఈ సేవా కార్యక్రమం కొరకు మనల్ని సిద్ధపరిచాడు. 3.5 సంవత్సరాలు అపోస్తలులను సిద్ధపరిచినటువంటి యేసయ్య వారందరినీ కూడా సేవా కార్యక్రమం కొరకు, దైవ ప్రేరిత సేవా కార్యక్రమం కొరకు పంపిస్తున్నాడు. ఆ పంపించేటువంటి విషయంలో నేను మరి 7 విషయాలను మీకు చెప్పి దీన్ని త్వరగా నేను ఇంకొక 20-30 మినిట్స్లో నేను ముగించేస్తాను. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే ఈ దైవ ప్రేరిత సేవా కార్యం కొరకు ఆహ్వానించేటువంటి క్రీస్తు, పునరుద్ధరణ క్రీస్తు మనల్ని ఎట్లా ఆహ్వానించాడు అంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఏముందంటే, ఆయన ఈ యొక్క సంఘము అనేటువంటి క్రీస్తు యొక్క సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి, సంఘం ఎట్లా వచ్చిందంటే అపోస్తుల కార్యంలో ఆ యొక్క 20వ అధ్యాయం 28వ వచనం చెప్తాడు, దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించుకున్న తన సంఘం అని. ఇక్కడ ఈ దైవ ప్రేరిత సేవా కార్యంలో, ఈ పరిచర్యలో తన స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘములో నుండి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, సంఘము కొరకు కాదు, సంఘములో నుండి కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపర్లుగాను, కొందరిని ఉపదేశకులుగాను. ఎఫెసీ 4:13. ఎందుకంటే సంఘం యొక్క సేవా కార్యక్రమములు అభివృద్ధి చెందడానికి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు కదా. అక్కడ మనం జాగ్రత్తగా ఒకసారి ఈ యొక్క ఎఫెసీ 4:13 నేను మీ కొరకు చదువుతాను, చూడండి దయచేసి. ఎఫెసీ 4:13 చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని, అంటే అందరినీ కాదు అని అర్థం, కొందరిని అపోస్తలుగాను 1, కొందరిని ప్రవక్తలుగాను 2, కొందరిని సువార్థికులుగాను 3, కొందరిని కాపర్లుగాను 4, కొందరిని ఉపదేశకులుగాను నియమించెను. ఇక్కడ మనం జాగ్రత్తగా ఈ యొక్క దైవ ప్రేరిత కార్యము కొరకు అందరూ ఒకే డిపార్ట్మెంట్ వాళ్ళు లేరు, కానీ అన్ని డిపార్ట్మెంట్లలో నుంచి దేవుడు అందరినీ ఏర్పరచుకున్నాడు. ఆహ్వానించే క్రీస్తు అందరినీ ఆహ్వానించిన వాళ్ళలో కొందరిని ఏం చేస్తారంటే అపోస్తలుడు అంటే పంపబడిన వాడని అర్థం. ఓకేనా. అపోస్తల పరిచర్య ఉంది. ప్రవక్తల అంటే మొదట, వక్త అంటే పలికేవాడు, ప్రవక్తలు ప్రవచనాలు చెప్తారు. ఓకేనా. ప్రవక్తల పరిచర్య ఉంది, సువార్థికుల పరిచర్య ఉంది, కాపరుల పరిచర్య ఉంది, ఉపదేశకుల పరిచర్య కూడా ఉంది. ఇప్పుడు నా పరిచర్య ఏంటంటే కాపరి పరిచర్య. ఓకేనా. కాపరి గొర్రెల కొరకు ఎప్పుడు కనిపెట్టుకొని ఉండాలి. సువార్థికుని పని ఏంటంటే సువార్త ప్రకటించుకుంటూ ప్రభు యొక్క రాకడ కొరకు అనేక ఆత్మలను సంపాదించాలి. కాపరి గొర్రెలను పోషించాలి, నడిపించాలి, రక్షించాలి. రక్షించాలి. ఓకేనా. ప్రవక్త దేవుని వాక్యాన్ని, ప్రవచనాన్ని సంఘానికి తెలియచేయాలి. ఓకే కదా. ఇక్కడ మనం చూస్తే 5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మొట్టమొదట అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఆ తర్వాత ఉపదేశకులు. వీళ్ళ ద్వారా దేవుడు ఏం చేశాడంటే దైవ ప్రేరిత కార్యములను సర్వస్సులో జరిగించాడు. ఇప్పుడు మనం జాగ్రత్త చూడాల్సిన విషయం ఏంటంటే, మీరు త్వరగా రాసుకోండి. 7 పాయింట్లు నేను మీకు చెప్తాను కదా. ఇక్కడ మనం చూసినట్టయితే నెంబర్ 1, ఫస్ట్ పునరుద్ధరణ క్రీస్తు పునరుద్ధానం అయిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ చెప్పేటువంటి బాధ్యత ఏంటంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. అక్కడ ఏముంటుందంటే, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళాలంటే ఒక సంఘానికి మాత్రమే మీరు పరిమితి కాదు, కానీ భూమియు దాని సంపూర్ణత దేవుని కాబట్టి మనం సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఓకేదా. సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించండి అని చెప్పేసి అని అక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. దట్ ఈస్ నెంబర్ 1 పాయింట్. మనల్ని ఆహ్వానించినటువంటి క్రీస్తు ఈ దైవ ప్రేరిత సేవా కార్యక్రమంలో మొట్టమొదటి భాగం ఏంటంటే సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం అనేది ఈ దైవ ప్రేరిత సేవా కార్యక్రమంలో మొదటి పాయింట్ ఏంటంటే
నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. మార్కు 16:15. రెండవ అంశం ఏంటంటే మనము సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములు కాకుండా నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి ఒక భాగం, సమస్త జనులను కదా సర్వమానవాళ్ళని నా శిష్యులుగా చేయండి, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. చేసి వాళ్ళకి ఏం చేయాలంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. దైవ ప్రేరిత కార్యక్రమం కొరకు యేసుని ఎందుకు ఆహ్వానిస్తుందంటే నెంబర్ 1 నువ్వు సువార్తను ప్రకటించాలి సర్వలోకానికి, నెంబర్ 2 సమస్త జనులను శిష్యులుగా చేయాలి, తర్వాత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి ఏం చేయాలంటే బాప్తిస్మం ఇవ్వాలి. అది రెండో పాయింట్. అది మత్తయి సువార్త 28:19 రెండో పాయింట్ ఉంది. మూడో పాయింట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఇంటింటికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఏం చేయాలంటే సమాధానాన్ని ప్రకటించాలి. ప్రతి ఇంట్లో కూడా మనం ఏం చేయాలంటే సమాధానం ప్రకటించాలి. అంటే పునరుద్ధరణ అంటే క్రీస్తు యొక్క సువార్త డోర్ టు డోర్. మనము మీకు ఇంకా గుర్తుందో లేదో ఇంటింటి సువార్త అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ బిఏ ప్రతాప్ కుమార్ గారు ఉండేవాళ్ళు, ప్రసాదరావు గారు ఉండేవాళ్ళు. అది ఈహెచ్సి అంటే ఎవ్రీ హోమ్ క్రూసేడ్, ఇంటింటి సువార్త అని చెప్పి వారు ప్రార్థనా శక్తి అంటే ఒక మ్యాగజైన్ కూడా ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు. నాకు అది బాగా గుర్తు. ఇక్కడ ఏం చెప్తా అంటే లూకా సువార్త 10:5 చెప్తుంటే మీరు ఏ ఇంట్లో ప్రవేశిస్తారో వారికి సమాధానం ప్రకటించండి అని చెప్పేస్తున్నాడు. అంటే మీరు ఏ ఇంట్లో ప్రవేశిస్తారో వారికి సమాధానం ప్రకటించమంటే అర్థమంటే మీరు ప్రతి ఇంటికి వెళ్ళాలి కదా. అక్కడ 70 మందిని లూకా సువార్త 10:5 ఏం చెప్తా అంటే మీరు ఇద్దరిని పంపిస్తూ మీరు ఏ ఇంట్లో ప్రవేశిస్తారో వారికి సమాధానం ప్రకటించండి. సమాధాన పాత్ర ఉంటే అక్కడ సమాధానం వస్తుంది, లేకపోతే మీ సమాధానం మీకు వచ్చేస్తాను. దట్ ఈస్ కాల్డ్ ద మిషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దైవ ప్రేరిత సేవా కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి సమాధానం ప్రకటించాలి, సర్వలోకానికి సువార్త ప్రకటించాలి, సమస్త జనులను శిష్యులుగా చేయాలి. తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఏం చేయాలి, సమాధానాన్ని ప్రకటించాలి. ఓకేనా? ఇది మూడో పాయింట్. నాలుగో పాయింట్కి వచ్చే వరకు మనం లూకా సువార్త 9:1 మనం చూస్తే వారిని పిలిచాడు, అపోస్తలులను పిలిచి వారికి ఏం చేస్తాడంటే దయ్యముల మీదను దురాత్మల మీద శక్తుల మీద అధికారాన్ని ఇచ్చాడు. దురాత్మలను వెళ్ళగొట్టకు, శక్తులను వెళ్ళగొట్టకు అధికారంను శక్తిని అనుగ్రహించాడు. దేని కొరకు? దురాత్మలను వెళ్ళగొట్టకు. రెండోది ఏం చేస్తాడంటే ఆ యొక్క లూకా సువార్త 9:1 చదవండి. రోగులను స్వస్థపరచు వరమునిచ్చాడు. నెంబర్ 1 ఏం చేస్తాడంటే దురాత్మలు వెళ్ళగొట్టకు అధికారంను శక్తిని అనుగ్రహించాడు. దురాత్మలను వెళ్ళగొట్టాలంటే ఏం చేయాలి? అధికారం ఉండాలి, శక్తి ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. అందులో రెండో భాగం ఏంటంటే రోగులను స్వస్థపరచు వరమునిచ్చాడు. స్వస్థపరచుట అనేది వరం, అది అందరికీ ఇవ్వబడదు. స్వస్థపరచు వరం ఉంది, దురాత్మలను వెళ్ళగొట్టేటువంటి అధికారం శక్తి ఉంది. ఇది మనం రాసుకోవాల్సిందంటే నాలుగో పాయింట్. ఓకేనా? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి, సమస్త జనులను శిష్యులుగా చేసి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిస్మం ఇవ్వాలి, ప్రతి ఇంటికి వెళ్ళి సమాధానం ప్రకటించాలి, తర్వాత దురాత్మలను వెళ్ళగొట్టాలి, తర్వాత రోగులను స్వస్థపరచాలి. ఇది లూకా 9:1. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఐదో పాయింట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే పాప క్షమాపణను ప్రకటించాలి. పునరుద్ధరణ యేసయ్య ఆ యొక్క యోహాను సువార్త 20:23 మనం చెప్తాడు. చూస్తే 19-23 సువార్త పాఠం మనం చూసినట్టయితే స్పష్టంగా చెప్తాడంటే వారందరూ గదిలో ఉండి భయపడుతూ యూదులకు భయపడుతుండగా యేసు వారి మధ్యలోనికి వచ్చి నిలిచెను.
ప్రభువును వారు చూసి సంతోషించారు. అప్పటి వరకు ఆ గదిలో భయంతో ఉన్నారు. ప్రభువును చూడగానే వాళ్ళకి ఎంతో సంతోషం వచ్చింది. వారు అప్పటి వరకు సమాధి చేయబడ్డ క్రీస్తు గురించే చూస్తారు. కానీ ఎప్పుడైతే ఆదివారం సాయంకాలం దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడో యేసయ్య, వెంటనే అక్కడ ఏమైందంటే వారు ప్రభువును చూసి సంతోషించారు. ఈరోజు దేవుడు నీకు చెప్తుంటే నువ్వెంత భయములు ఉన్నా కానీ, ఏ ఇంట్లో అయితే నువ్వు భయపడ్డావో, ఏ ఇంట్లో అయితే దుఃఖపడుతున్నావో, ఏ సంఘంలో అయితే నువ్వు వేదన పడుతున్నావో, అక్కడే ప్రభు ఏం చేశాడంటే తాను ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పి వారు ప్రభువును చూసి సంతోషించారు. ప్రభువు నీ యొద్దకు వచ్చినప్పుడు నీలో ఉన్న భయం తొలగిపోయి అదే ఇంట్లో, అదే గదిలో, అదే తలుపులేసులో ఉండగా ఆ భయం ఏమైందంటే సంతోషంగా మార్చబడ్డది. ఈరోజు దేవుడు నీకు నాకు చెప్తున్న మాట ఇదేంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేమంటే నీ దుఃఖము సంతోషమవుతుంది. ప్రియ దేవుని బిడ్డ సేవకుడా, నీ దుఃఖము సంతోషమవుతుంది. ఈరోజు దేవుడు నీకు చెప్తున్న మాట ఇదే. ప్రభువు వారి మధ్యలోకి వచ్చి మీకు సమాధానం అవునుగా అని చెప్పేశాడు. తర్వాత ఏమంటే వారిని ఊది మీరు పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పి ఈ దైవ ప్రేరిత సేవా కార్యక్రమం కొరకు వారిని సిద్ధపరుస్తూ ఏం చెప్పాడంటే, మీరు చూడండి ఈ 5వ పాయింట్లో ప్రభు ఏం చెప్తాడంటే, మీరు పాపములు క్షమించండి. మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి వారికి క్షమించబడతాయి. ఎవరి పాపములు అయితే నిలిచి ఉండనిస్తారో అవి వారికి నిలిచిపోతాయని చెప్పేసి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే దైవ ప్రేరిత సేవా కార్యక్రమంలో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క పాయింట్ 5వ పాయింట్ ఏంటంటే పాప క్షమాపణ. మీరు పాపాలని క్షమించాలి, పాపాన్ని క్షమించాలి, దోషాన్ని క్షమించాలి, తప్పులు చేస్తే క్షమించాలి. ఈ క్షమాపణ అనేది కూడా దైవ ప్రేరిత సేవా కార్యక్రమంలో ఒక గొప్ప బాధ్యతతో కూడినటువంటి పని ప్రియులారా. అది యేసయ్య మనల్ని ఆహ్వానించి చెప్తున్నామంటే, దైవ ప్రేరిత సేవా కార్యక్రమంలో ప్రభు నిన్ను కోరుకున్నానంటే, ఎందుకు నిన్ను ఆహ్వానిస్తుంటే, నువ్వు పాపములు క్షమించు. నువ్వు ఎవరి పాపాలు క్షమిస్తావో అవి వారికి క్షమించబడతాయి. ఎవరి పాపాలు అయితే నిలిచి ఉండనిస్తావో అవి నిలిచిపోతాయని చెప్పి సువార్త పాటలో ప్రభు మనకు స్పష్టంగా చెప్తున్నాడు. 5 పాయింట్లు నేను మీకు చెప్పాను. 6వ పాయింట్ మనం చూసినట్టయితే ఇప్పుడు మనము ఈ యొక్క పత్రిక పాటలోకి వచ్చేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ మనకు స్పష్టంగా ఒక మంచి మాట రాయబడ్డ చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా, అంటే ప్రభువుతో నీకు పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో నీకు వ్యక్తిగత సంబంధం ఉన్న ఎడలా నువ్వేం చేయాలంటే, ఇగో సమస్త దూషణను, సమస్తమైనటువంటి కపటమును, ఇవన్నీ కూడా అసూయ, ఇదంతా కూడా మాటలను మానుకొని క్రొత్తగా జన్మించిన శిశువులాగా మనం ఉండాలని చెప్తూ, ఆ తర్వాత ఇక్కడ నేను మీకేం చెప్తా అంటే, ఈ దైవ ప్రేరిత సేవా కార్యక్రమాలలో 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఏంటి ఆ 2 విషయాలు అని అంటే, అక్కడ ఫస్ట్ చెప్తా అంటే, ఇక్కడ చూడండి 9వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయి నిమిత్తము కదా, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలను కదా. చూడండి, మిమ్మును పిలిచిన, అక్కడ ఒక మాట ఉంది, పిలిచిన అంటే ఆహ్వానించిన అనే మాట వస్తుంది. ఎక్కడికి ఆహ్వానించంటే చూడండి, చీకటిలో నుండి మీరు చీకటిలో నుండి, అంటే ఎక్కడున్నాం మనం? చీకట్లో ఉన్నాం, పాపంలో ఉన్నాం, భయములో ఉన్నాం, మరణంలో ఉన్నాం. ఇవన్నీ కూడా చీకటి గుర్తు. చీకటి భయమునకు, మరణమునకు, దుఃఖమునకు, వేదనకు, వీటన్నిటికీ చీకటి గుర్తు, భయమునకు కదా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు, ఈ ఆశ్చర్యకరమైనటువంటిది వెలుగు ఎవరిదంటే తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని, మిమ్మును పిలిచాడు అంటే అర్థం ఏంటంటే, చీకట్లో ఉన్న నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుట అంటే అర్థం అంటే ఆహ్వానించుట. ఆహ్వానించు క్రీస్తు కదా, ఆహ్వానించు క్రీస్తు. అక్కడ మనం చూస్తే
క్రీస్తు మనల్ని ఆహ్వానిస్తున్నాడు కదా. ఎక్కడి నుంచి ఆహ్వానిస్తుంటే ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి ఆహ్వానిస్తున్నాడు. ఎక్కడి నుంచి ఆహ్వానిస్తుంటే మనం చూస్తే ఆ ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి ఆహ్వానిస్తున్నాడు. ఎక్కడి నుంచి అంటే చీకట్లో నుంచి ఆహ్వానిస్తున్నాడు. చీకట్లో నుంచి మనల్ని ఆహ్వానించేటువంటి ప్రభు మన యొక్క జీవితంలో మరి తన సేవా కార్యక్రమం కొరకు మనల్ని ఆహ్వానిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇది 6వ పాయింట్ మనం రాసుకోవాలి. చీకటిలో నుండి తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని శ్రేష్టత్వమును ప్రచురం చేయాలి. ఎందుకు అనంటే మనల్ని దేవుడు ఎందుకు ఆహ్వానించాలంటే తన యొక్క దైవ ప్రేరిత సేవా కార్యక్రమంలో దేవుడు మనల్ని ఎందుకు ఆహ్వానించాడంటే తన వెలుగును ప్రచురం చేయ నిమిత్తం కదా, తన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము దేవుడు మనల్ని ఆహ్వానించాడు. అంటే మనల్ని సువార్త ప్రకటించడానికి ఆహ్వానించాడు కదా, శిష్యులుగా చేయటకు, బాప్తిసం ఇచ్చుటకు ఆహ్వానించాడు, పాప క్షమాపణ ప్రకటించుటకు ఆహ్వానించాడు, అవునా. తర్వాత సమాధానం ప్రకటించుటకు ఆహ్వానించాడు, దురాత్మ నుంచి వెళ్ళగొట్టకు, తర్వాత రోగుని స్వస్థపరచుటకు మనల్ని ఆహ్వానించాడు, చీకటి నుండి తన వెలుగులోనికి పిలిచి తన గుణాతిశయములను ప్రచురం చేసే నిమిత్తము ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు కదా. ఆ తర్వాత మనం అక్కడ చెప్తాడంటే ఒక 7వ పాయింట్ మనం చూసినట్టయితే, 7వ పాయింట్ మనం చూసినట్టయితే మనందరినీ కూడా ఎందుకు ఆహ్వానిస్తున్నాడంటే మనము పరిశుద్ధ జనంగా కదా, పరిశుద్ధ జనంగా దేవుని ప్రజలుగా బ్రతకడానికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దేవుని ప్రజలుగా కదా. అక్కడ చూడు, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అవుతుంది. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు దేవుని యొక్క కనికరంను పొందిన వారైతాం. ఈ 7వ పాయింట్ మనం చూసినట్టయితే దైవ ప్రేరిత కార్యక్రమంలో మనము దేవుని ప్రజలమై ఉండాలని చెప్పి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. మనం దేవుని ప్రజలం అయితేనే దాని యొక్క గుణాతిశయములను ప్రచారం చేస్తాం. మనం దేవుని ప్రజ అయితేనే మనం ఏం చేస్తాం, రాజులైన యాజక సమూహంలో మనము నిలిచి ఉంటాం. రాజులైన యాజకులు ఒకప్పుడు యాజకులుగా ఉన్నారు, కానీ ఇప్పుడు ఏమంటే రాజులు అయిన యాజకులు. ఇప్పుడు మనం ఏమంటే రాజులు అయిన యాజకులైన రాజులు కాదు మన ఫస్ట్ డిసిషన్ అంటే యాజకులు ఏంటంటే రాజులైనటువంటి యాజకులు. మనం యాజకులము ఉంటే దేవుడు ఏం చేశాడంటే తన శ్రేష్టమైన గుణాతిశయాలను ప్రచారం చేయ నిమిత్తము మనం ఏంటంటే రాజులైన యాజక సమూహంగా చేశాడు. అనగా ఇక్కడ ఏంటంటే దైవ ప్రేరిత కార్యక్రమంలో మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సృష్టి మొత్తం దేవుని, ద మిషన్ బిలాంగ్స్ టు గాడ్. దేవుని యొక్క సేవా కార్యక్రమంలో, దైవ ప్రేరిత కార్యక్రమంలో క్రీస్తు మనల్ని ఆహ్వానించాడంటే ఒక ఉద్దేశంతో మనల్ని ఆహ్వానించాడు. ఏంటి ఆ ఉద్దేశం అనేది నేను మీకు 7 పాయింట్లు చెప్పాడు. ముందు మనం ఏంటంటే దేవుని సొత్తైన ప్రజలుగా చేయబడాలి. దేవుని ప్రజలకే దేవుని సేవా కార్యక్రమంలో ఆహ్వానం అందించబడుతుంది. నువ్వు దేవుని ప్రజలు కాకపోతే ఈ ఆహ్వానం నీకు అర్థం కాదు. మనము ఒక మంచి కార్యక్రమానికి మనం కొంతమందిని ఇన్విటేషన్ ఇచ్చి పిలుస్తాం కదా. ఈ ఆహ్వానం ఎవరికి ఇస్తామంటే ఏర్పరచబడ్డ వారికి లేదా నియమించబడ్డ వాళ్ళకి ఇస్తాం. అందుకే ఆ ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో నియమించను అనే మాట ఉంటుంది. ఎందుకు? కొందరిని అపోస్తలుగా నియమించాడు, కొందరిని ప్రవక్తలుగా నియమించాడు, కొందరిని సువార్థికులుగా నియమించాడు, కొందరిని కాపరులుగా నియమించాడు, కొందరిని యేసయ్య మనల్ని నియమించాడు. ఓకేనా. దీనికంటే ముందుగా మనల్ని దేవుని యొక్క ప్రజలుగా చేశాడు. ఒకప్పుడు మీరు దేవుని ప్రజగా లేరు, కానీ ఇప్పుడు మీరు దేవుని సొత్తైన ప్రజలు. మీరు కనికరించబడి దేవుని సొత్తైన ప్రజలుగా చేయబడ్డారు. అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని సొత్తైన ప్రజలవైతే ఈ 5 గుంపుల్లో ఒక దాంట్లో నువ్వు తప్పకుండా ఉంటావు. ఈ 5 గుంపుల్లో ఉన్నటువంటి నీవు తప్పనిసరిగా ఏం చేయబడతావంటే దైవ ప్రేరిత కార్యక్రమం కొరకు నువ్వు ముందుకు వెళ్తావు. ఆ దైవ ప్రేరిత కార్యక్రమంలో 7 భాగాలను మీకు చెప్పాను. దయచేసి ఈ వాక్యాన్ని ప్రార్థనపూర్వకంగా సిద్ధపరచుకోండి. అక్కడ ఏం చెప్తా అంటే ఆయన ఊది పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పేసి అని ఆ యొక్క సువార్త పాఠంలో మనకి యోహాను సువార్త 20వ అధ్యాయం 19-23లో ఆయన ఊది పరిశుద్ధాత్మను పొందిరి, మీరు ఎవరి పాపమును క్షమిస్తారో అవి వారికి క్షమించబడతాయంటే అది
దైవ ప్రేరిత కార్యక్రమంలో ఆహ్వానం అంటే మీరు పాపాలు క్షమించాలి, మీరు సమాధానం ప్రకటించాలి, మీరు రోగులను స్వస్థపరచాలి, దురాత్మ నుంచి విడుదల చేయాలి, సమస్త జనులను శిష్యులుగా చేయాలి, బాప్తిసం ఇవ్వాలి, తర్వాత సువార్తను ప్రకటించాలి అని చెప్పి క్రీస్తు యొక్క ఆహ్వానాన్ని బట్టి జ్ఞాపకం చేసుకొని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, నీ పరిశుద్ధ పరిచర్య కొరకు నాయన అపోస్తలుగా, తండ్రి ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపర్లుగా, ఉపదేశకులుగా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకొని పిలిచిన విధానం కొరకు నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ ఆహ్వానాన్ని మేము మంచి మనసుతో అంగీకరించి సమస్త దూషణ, కపటములు ఇవన్నీ కూడా విడిచిపెట్టి మానివేసి తండ్రి కొత్తగా జన్మించిన శిశువు వలె మేము నిర్మలమైన వాక్యమును పాలన అపేక్షించే భాగ్యం దయచేయండి. ఈ జీవితం ముగించే లోపల నీ పరిశుద్ధ పరిచర్య సేవా కార్యక్రమాల్లో నీ ఆహ్వానాన్ని పొందుకున్న మేము మరణం వరకు నమ్మకంగా ఉండి నీవిచ్చే జీవగీతం పొందే భాగ్యం దయచేయమని, ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మని సర్వశక్తుల త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడై ప్రభు తన నిత్య మహిమలో మనల్ని చేర్చుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. దేవుని మహిమ మనందరి మీద ఉదయించునుగాక. దేవుని సేవా కార్యక్రమంలో మనందరం కూడా ఆహ్వానించబడి తన పరిచయ కొరకు వాడబడదాం గాక. 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. దయచేసి ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. మీరు మోకరించి ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ బటన్ నోటిఫికేషన్స్ కొరకు ప్రెస్ చేయమని చెప్పండి. ప్రతి గురువారము, శుక్రవారం లేదా ఈ సేవా కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని బట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మీకు ప్రతి ఆదివారము మరి అంశాన్ని గురించి మీకు అందించాలని ఆశపడుతున్నాను. నా కొరకు, సేవ కొరకు, సంఘం కొరకు, సంఘక్షేమ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మనందరినీ తన నిత్య మహిమలో చేర్చుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక.